ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. కాంగ్రెస్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్నదని ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊకోదు అధిష్టానం. ఇప్పటి నుంచి కాంగ్రెస్ అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే కాంగ్రెస్ అన్నట్టు తయారుగా అవుతున్నదట. ఎవరెవరు పార్టీ లైన్ క్రాస్ చేసిండ్రు, ఏమేం తప్పుడు మాటలు మాట్లాడిండ్రు అనేది భూతద్దం పెట్టి చూస్తున్నారట. ఆగో అట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓ పెద్ద మనిషిగా అనిపించిండట ఆ భూతద్దంలా. మరి అతగాడు ఎవరనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో మరి. అరే ఎవర్రాబే మీరంతా? నేను పార్టీ సీనియర్ లీడర్ని. ఇందిరాగాంధీ తోటి రాజీవ్ గాంధీ తోటి కలిసి పనిచేసినోని. నన్నెవర్రా ఏలెత్తి చూపెట్టింది అన్నట్టు మాట్లాడతాడు కదా. అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు విహెచ్ హనుమంతరావు. ఆగు ఆ పెద్ద మనిషి మీద కన్నెర్ర చేస్తున్నదట కాంగ్రెస్ పార్టీ. మొన్న తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా. ఇగో ఇప్పుడు నెక్స్ట్ వికెట్ విహెచ్ దాదానేనట. 300 కాపుల మీటింగ్ తన ఇంట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద పొట్టు పొట్టు కామెంట్లు చేసిండనే ముచ్చట పార్టీ పెద్దల దాకా ఏరిందట. ఆగు అందుకే మాజీ ఎంపీ విహెచ్ను మాజీ కాంగ్రెస్ లీడర్ను చేయాలి అనే ఆలోచన చేస్తున్నదట పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా తోక జాడిస్తున్న వాళ్ళ మీద ఢిల్లీ పార్టీ మస్తు కోపంతోనున్నదట. మరి ఉండదా? దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నదే 2-3 రాష్ట్రాలల్లా, అందున తెలంగాణ ఒకటి. మళ్ళా తెలంగాణ పరిపాలననే దేశానికి ఆదర్శము. మా పరిపాలననే రాబోయే కాలంలో దేశంలో చేపడతాం అని ఇక్కడి పరిపాలన చూపెట్టి దేశం మొత్తం మీద అధికారంలోకి రావాలనే ఎత్తుగడతో ఉన్నదట పార్టీ. మరి అన్ని ప్లానింగ్ వేస్తున్న ఢిల్లీ పార్టీకి ఇక్కడ జరుగుతున్న తప్పులను సరిదిద్దాలే అనుకున్నారో ఏమో. అందుకే ఇన్ని రోజులు ఎవరెవరు నోటికొచ్చినట్టు మాట్లాడినరు, పార్టీ పరువు తీసినట్టు చేసిండ్రు అనేది వరుస పెట్టి చూస్తున్నారట. అందుకే మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జిగా పంపి కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ చేసే పని చేతిలో పెట్టిండ్రట. మరి విహెచ్ హనుమంతరావు మీటింగ్ పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యిండు అనే ముచ్చట వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏమో కానీ ఆ క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న వార్త బయటికి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ మల్లన తర్వాత విహెచ్ హనుమంతరావు వికెట్ పడబోతున్నది అనే వార్తలు బాగా వినబడుతున్నాయి. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీలనే కొంతమంది కస్సు బుస్సుమంటున్నారట. క్రమశిక్షణ చర్యలు బీసీల మీదనేనా, చిన్న కులపోళ్ళ మీదనేనా? పెద్దోళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీద ఎసొంటి చర్యలు ఉండయా? మొన్నటికి మొన్న చిన్నారెడ్డి 100 కోట్లు తీసుకొని ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారు అని కామెంట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండయా అని గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే ఇట్లా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు తప్ప లీడర్లు ఎవ్వరు ఉండరు కావచ్చు అంటున్నారు. చూడాలి తర్వాత ఎవరెవరి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుండబోతున్నది అనేది. ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు ఆస్మాన్ జమీన్ అంత ఫరక్ ఉంది. అప్పటి సినిమాలల్లో జోకులు కానీ, డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ నలుగుట్ల ఇంటోళ్ళతో కూర్చొని చూడడానికి ఏం బాధ ఉండకపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఉన్నాయి చూడుర్రి, అబ్బబ్బా ఏది చూసినా బూతు బూతు అనే తట్ట అనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాల రాగం ఎత్తుకుంది ఏంది పిల్ల అనుకుంటురా? ఎందుకంటే మనుషుల ప్రభావం సినిమాల మీద ఉంటుందో ఉండదో తెలియదు కానీ సినిమాల ప్రభావం మాత్రం మనుషుల మీద పక్కా ఉంటుంది. ఇక ఇప్పటి పోరలైతే సినిమాలలో ఉండేదే నిజమని గుడ్డిగా నమ్మేస్తుర్రంటే చూడుర్రిగా సినిమాలను ఎంత ఫాలో అవుతుర్రో. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల ఎంత నష్టం అవుతుందో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్తాడట. షాల్ చేయురి సార్. పాత రోజులు కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలన్ అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సేపలు చేతిపై వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. ఆ గది సంగతి. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలో ఉన్న తప్పుడు మనుషుల గురించి అలా కథలను సినిమాలలో హీరో లెక్క పెట్టి చూపిస్తుర్రు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా పిచ్చి సినిమాలు తీస్తే జనాలు వాళ్ళనే నిజంగా హీరోలు అనుకొని కొందరు అసొంటి అలవాట్లే నేర్చుకుంటారు. మీరు అట్లా సినిమాలు తీస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు గొప్ప గొప్పల గురించి ఎప్పుడు తెలుస్తుంది? అందుకే ఏదైనా సినిమా తీసేటప్పుడు దాని ప్రభావం ఎంత ఉంటుంది, దానివల్ల ఏమైనా మంచి నేర్చుకున్నామా లేదా అన్నట్టు ఆలోచన చేయుర్రి. ఎందరో గొప్పోళ్ళు మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి
తీయుర్రి మంచిగుంటది అనుకుంటా గిట్లనే ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిండు సినిమాళ్ళందరికీ. జనాలు కూడా సినిమా లెక్క చూస్తే మంచిది, అంతేగాని వీటిని చూసుకుంటా అడ్డమైన అలవాట్లు నేర్చుకోకపోతే చాలా మంచిదని చెప్తుర్రు ఈ ముచ్చటిన్న పెద్ద మనుషులు.